కేటీఆర్ కి నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి. మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాద ఇస్తూ సీనియర్ గా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుడు. మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగటి కలలు కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితా అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను, నేను చర్చలు కూడా పాల్గొనలేను, నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు, ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో.